Hello Andy, నా పేరు కీర్తి. I'm from Cinema Bus. How are you guys? All good. How are you? I'm doing super. Thank you so much. And ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ లో అలా బయటికి వెళ్తే చౌర్యపాఠం బస్ చాలా వినిపిస్తుంది. సో వాట్స్ హ్యాపెనింగ్? Cinema release is happening and finally Of course, we are all excited. Cinema release అవుతుంది April 18 థియేటర్స్ లో and Right. trying to push it as much as possible. జనాలకు తీసుకెళ్ళాలి, జనాల్ని మా మూవీకి తీసుకొని రావాలి అనే ఎఫర్ట్ అంతే. I very much see that. And first of all, అంటే ఇంకా మూవీ రిలీజ్ కాలేదు, బట్ ఐఎమ్ ఆల్రెడీ సీన్ ద బస్ కాబట్టి నేను ముందుగానే అందరికంటే ముందుగా నేను మిమ్మల్ని కంగ్రాచులేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. రైట్, సో హైస్ట్ ద ప్లాట్ ఫర్ ద మూవీ. సో మీరు కన్సిడరింగ్ మనీ హైస్ట్, నేను మిమ్మల్ని ప్రొఫెసర్ అన్నాం అనుకున్నాను. సిన్స్ యు ఆర్ ద లీడ్, సో హౌ డిడ్ ఇట్ కమ్ టు లైఫ్? హౌ డు యూ ఫీల్ అబౌట్ ఇట్? ప్రొఫెసర్ యాక్చువల్లీ కైండ్ ఆఫ్ అదే. దీంట్లో ఏంటంటే ఒక చిన్న గ్రూప్కి తను లీడర్ లాగా ఉండి హీ విల్ ఎగ్జిక్యూట్ వాట్ ఎవర్ హీ వాంట్స్ టు బి ఎగ్జిక్యూటెడ్. ఇంకోటి ఏమో అడిగారు, హైస్ట్ హౌ డిడ్ ఇట్ కమ్ టు లైఫ్ అని అడుగుతున్నాను. అంటే మూవీలో మీరు ఆ హైస్ట్ ని ఒక రియల్ లైఫ్ దానిలాగా ఎలా, వాట్ డిడ్ యూ డూ, వాట్ వాస్ ద హోంవర్క్ బిహైండ్ దట్? హోంవర్క్ ఎడిట్ ఫర్ ద క్యారెక్టర్, బట్ బేసికల్గా ఇది హ్యాపెన్ అవడానికి ఈ యొక్క హైస్ట్ని ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేయడానికి హీ డిడ్ ఎ లాట్ ఆఫ్ యాజ్ అ డైరెక్టర్, యాజ్ అ డిఓపి కార్తిక్, వీళ్ళు బాగా, నాగేంద్ర గారు కూడా, వీళ్ళు బాగా వర్క్ చేశారు. బట్ పర్సనల్లీ ఫర్ మీ వేదాంతరం క్యారెక్టర్కి చాలా హోంవర్క్ చేశాను, విచ్ ఈస్ వెరీ వెరీ ఛాలెంజింగ్, టఫెస్ట్ థింగ్. అంటే నేను ఒక 3-4 ఫిలిమ్స్ తర్వాత చేయాల్సిన థింగ్ ఫస్ట్ ఫిలింకి చేయాల్సి వచ్చింది. సో ఇట్స్ వెరీ ఛాలెంజింగ్, బట్ ఐ హోప్ ఐ పుల్డ్ ఇట్ వెల్. మీరే చూసి రేపొద్దున సినీ బజ్ లో ఒక రివ్యూ రాయాలి. డెఫినెట్లీ. సో దిస్ ఇస్ యువర్ డెబ్యూటాంట్ కదా, ఫస్ట్ మూవీ. సో ఐ టీజర్ చూసాను, సాంగ్స్ చూసాను, నాకు ఎక్కడ మీరు డెబ్యూటాంట్ లాగా అనిపించలేదు. సో డూ యూ హ్యావ్ ఎనీ ప్రీవియస్ ఆన్ స్క్రీన్ ఎక్స్పీరియన్స్, అపీరెన్స్, ఏదైనా కమర్షియల్స్ కానీ ఏదైనా షార్ట్ ఫిల్మ్స్? యాక్టింగ్ నేర్చుకున్నాను. ఇంతకు ముందు యాక్చువల్లీ ఫస్ట్ ఫిలిం ఒక ఫిలిం చేశాను. రామ్ గోపాల్ వర్మ గారు అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. ఆయన అంటే నాకు పర్సనల్గా లైక్ ఒక డైరెక్టర్గా నాకు చాలా ఇష్టం. సో ఆయన ఫిలిం ఒకటి వంగవీటి అని ఒక ఫిలిం చేశారు, దాంట్లో ఒక చిన్న రోల్ చేశాను అంతే, యాజ్ అ చిన్న రోల్ చేశాను అంతే. ఆ తర్వాత ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ ఎ రైట్ ఆపర్చునిటీ. ఆఫ్టర్ ఇయర్స్ ఐ జస్ట్ గాట్ దిస్ వన్. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్ వాట్ ఐ ఫెల్ట్. అండ్ మధ్యలో RX100 అనే ఒక ఫిలిం నేను చేయాల్సిందే అజయ్ భూపతితో. సో అది అనుకోకుండా ఐ మిస్డ్ అవుట్, బట్ ఐఎమ్ హ్యాపీ that this one is the right cup of tea. This is my cup of tea and I felt there's no guilt for the RX100. All right. So hero garu professor kabatti nenu mimmali Berlin antanu because you are the reason, right? So Chauryapatham, how did you come for that title? Ide ee story ki ee title apt ani meer ela anukunnaru? కంప్లీట్లీ ఆ టైటిల్ చాలా మంది క్వశ్చన్ అడిగారు, ఏంటి టైటిల్ అసలు, ఎందుకు టైటిల్? ద టైటిల్ ఇస్ సూపర్ డూపర్ ఇంట్రెస్టింగ్, అందుకే నేను కూడా అడుగుతున్నాను. సో ఆ టైటిల్, ఆ స్టోరీ కానీ ఆ స్క్రిప్ట్ కానీ వెరీ యాప్ట్ అనిపించింది. అండ్ ఎస్పెషలీ విత్ ద ఫ్లో ఆఫ్ ద క్యారెక్టరిస్టిక్స్, వీళ్ళు ఎట్లా ఫ్లో అవుతున్నారు మూవీలో, వీళ్ళు ఏం చేస్తున్నారు, వీళ్ళు ఏం నేర్చుకుంటున్నారు, ఎలాంటి పాటలు నేర్పిస్తున్నారు, ఎలాంటి పాటలు నేర్చుకుంటున్నారు అనే దానికి ఈ టైటిల్ చాలా యాప్ట్ అనిపించింది. ఓకే, మీరు అన్నారు కదా ఇంట్రెస్టింగ్ అని, ఏంటి అని ఒక క్యూరియాసిటీ ఉంది కదా, అది క్రియేట్ చేద్దామని. ఓకే, సో యూ స్టార్టెడ్ ఇట్ విత్ ద టైటిల్ ఇట్ సెల్ఫ్. బట్ నాకు క్యాచీగా ఏమనిపించిందంటే చౌర్యపాఠంలో ఎనీ రీజన్ మీరు చౌర్య అనేది ఇంగ్లీష్ లో పెట్టి పాఠం అని తెలుగులో పెట్టారు, ఎనీ స్పెసిఫిక్ రీజన్ ఫర్ దాట్? అంటే స్పెసిఫిక్ రీజన్ అంటే సమ్ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ పెట్టాలి అని ఒకటి అనిపించింది. ఈవెన్ దో టైటిల్ ఎంత తెలుగు అయినా కానీ, ఎంత కొంచెం సంస్కృతం ఉన్నా కానీ, ఆ క్యాచీనెస్ కోసము, ఆ ఇంట్రెస్టింగ్ అపియరెన్స్ కోసము అలా పెట్టాము. ఓకే, ఆల్రైట్. బట్ ఇట్ ఈస్ వెరీ క్యాచీ అండ్ అట్లీస్ట్ జెన్జీ వాళ్ళకి, ఇప్పుడు జెన్జీ వాళ్ళకి దే విల్ డెఫినెట్లీ హ్యావ్ అ క్యూరియాసిటీ, వాట్ ఈస్ దిస్ చౌర్య? చౌర్య ఇస్ అ నార్మల్ నేమ్, కానీ చౌర్య అంటే అది పేరా, లేకపోతే ఇస్ దట్ మైథలాజికల్ క్యారెక్టర్, లేదా దానికి ఏమైనా మీనింగ్ ఉందా అని ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తుంది. దట్ థింగ్ హ్యాస్ కమ్. అండ్ పాయల్ గారు, I know you're a Kannadiga, but I see you're speaking Telugu so fluently.
సి కన్నడ ఇస్ స్టేట్ లాంగ్వేజ్, సో ఆబ్వియస్లీ మనకి ఉంటుంది. ఇంట్లో వి స్పీక్ కొంకణి. సో తెలుగు సిమిలర్ టు కన్నడ అనేది ఒక పాయింట్ ఉంటుంది, బట్ అది కూడా నాకు మదర్ టంగ్ కాదు కదా. కన్నడ మదర్ టంగ్ కాదు, అది కూడా స్టేట్ లాంగ్వేజ్, బట్ ఐ నో టు రీడ్ అండ్ రైట్ కన్నడ వెరీ వెరీ వెల్. తెలుగు నేర్చుకునేది ఇట్ ఇస్ బికాస్ హౌ కంఫర్టబుల్ ఐ వాజ్ హియర్. ఎవ్వరు కూడా ఎందుకు తెలుగు రాదా లైక్ యునో నోబడీ లైక్ తెలుగు మాట్లాడాలి అలా ఎవ్వరు చేయలేదు. అండ్ సో అకామిడేటివ్ ఆఫ్ ఇక్కడ కూడా ఉంటారు తెలుగు వచ్చే వాళ్ళు చాలా మంది ఉంటారు. ఇన్ టర్మ్స్ ఆఫ్ దిస్ టీమ్ ఓన్లీ దే కాల్డ్ మీ ఆల్ ద వే ఫ్రమ్ యునో మైసూర్. అప్పుడు ఐ వాజ్ నాట్ ఈవెన్ ఇన్ హైదరాబాద్, గాట్ మీ ఇన్ టు దిస్ ప్రాజెక్ట్, లెట్ మీ టేక్ మై టైమ్ టు లెర్న్ ద లైన్స్ అన్ని. సో అంత ఉన్నప్పుడు వీ షుడ్ ఆల్సో డూ సంథింగ్ రైట్, అది ఒక పాయింట్. ఇన్ టర్మ్స్ ఆఫ్ యాక్టింగ్ ఆన్ స్క్రీన్, ఆఫ్ స్క్రీన్ ఆల్సో అంతమంది ఉంటారు సెట్ లో, 100-200 పీపుల్, అండ్ ఐ హ్యావ్ కమ్ టు దేర్ ప్లేస్, దే డెంట్ కమ్ టు మై ప్లేస్. కొంచెం రెస్పెక్ట్ కైనా వీ హ్యావ్ టు అట్లీస్ట్ ట్రై టు లెర్న్ దేర్ లాంగ్వేజ్. అండ్ డబ్బింగ్, yes, అండ్ డబ్బింగ్ ఆల్సో. ఐ డోంట్ లైక్ ఎనీబడి డబ్బింగ్ ఫర్ మీ. ఐ డోంట్ థింక్ అంటే అందరికి మీ ఫేస్ కి మీ వాయిస్ ఏ బాగుంటుంది, ఎనీబడీస్ వాయిస్ ఇస్ గోయింగ్ టు బి ఎ మిస్ఫిట్. సో అన్ని పాయింట్స్ అండ్ జెన్యూన్ గా లైక్ నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ వర్క్, నాకు నిజంగా నేర్చుకోవాలి తెలుగు అంత with so much love I learned the language. Okay, so ee movie ki dubbing kuda yes ee movie ki even the previous one start chesindi ee movie tho. Okay, but over a period of time I got good, and previous movie ki kuda even if that released first I was able to dub for it and also for this. Lovely, nice to hear that. So మీ teaser లో నేను చూసినప్పుడు నాకు 4 elements which you spoke about 1 2 3 4 అవి నాకు చాలా క్యాచీగా అనిపించాయి. సో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్స్ కదా, యాక్చువల్ ఫిల్మ్ మేకర్ నుంచి మీరు ఏమైనా టిప్స్ తీసుకున్నారా? బాడీ లాంగ్వేజ్. ఓకే, బాడీ లాంగ్వేజ్ యాక్చువల్గా డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ అది జస్ట్ ఇట్స్ అన్ ఒక మాస్క్ అంతే. ఓకే, బట్ ఫిలిం లో వీళ్ళు చేసేది హైస్ట్ Heist. ఆబ్వియస్లీ. yeah definitely. సో డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా ఉన్నప్పుడు నిఖిల్ నుంచి డైరెక్టర్ ఎలా ఉంటాడు, ఈ హోంవర్క్ కూడా చూసాం స్టార్టింగ్ లో. సో అతని చేతిలో క్లాప్ బోర్డ్ అనేది ఇట్స్ వన్ ఆఫ్ అండ్ సిగ్నేచర్ వాట్ ఎవర్. I think he'll do the movement. Yeah, exactly. Clapboard So movement. yeah. So Okay. in order to ఒకటి నేను ఆ క్యారెక్టర్ లోకి వెళ్ళడానికి అది హెల్ప్ అవుతుంది, ఆడియన్స్ కి కూడా ఓకే వీడు ఇతను డైరెక్టర్ అనేది తెలుస్తుంది. And if you see, everyone is carrying some other kind of yes, there is an accessory. accessories, Right. so which it is related to their characters. So do you carry that all through the film? Yes, obviously. As part of the heist, you carry it all. Yes, that is there. All right. And second was walkie talkies, if I'm not wrong. Yes. So మీరు మూవీలో walkie talkies through మాట్లాడుకుంటారు. So did you continue that after the cut also? అలవాటు అయిపోయి అలా ఏమైనా చేశారా? No, అది Was there dummy. any funny thing like that happened? Me it was only for that. చేయాలని we wanted to, but అది ప్రాపర్టీ అంతే. ఓకే, సో క్యారెక్టర్ లో ఇన్వాల్వ్ అయిపోయి ఆఫ్టర్ ద కట్ కూడా అలాంటి ఫనీ ఇన్సిడెంట్స్ ఏమైనా? నథింగ్. అంత అగ్రెసివ్ గా అయితే వెళ్ళలేదు, అంత లైట్. అంటే అందరూ it was very close to us, we were very much involved. Example అంత లైక్ అంత డీప్ గా కాకుండా ఇప్పుడు I know my continuity, I know what I'm wearing, ఎవరు వచ్చి చెప్పాలని లేదు. ఒకసారి సెట్కి వెళ్ళిన తర్వాత క్యారెక్టర్ కాస్ట్యూమ్ ఏంటి, కంటిన్యూటీ ఏంటి, ఏ సీన్ అయింది, ఇప్పుడు ఏముంది, బ్లడ్ కంటిన్యూటీ అన్ని గుర్తుంటుంది. దట్ ఈస్ ద ఇన్వాల్వ్మెంట్ అంతే. సో నాట్ టు క్యారీ ఇట్ అంత డెప్త్ గా కాకుండా ఇట్ వాస్ ఇన్వాల్వ్మెంట్. గ్రేట్. సో థర్డ్ పాయింట్ వాజ్ సమ్ కోడ్ వర్డ్స్, రైట్? సో మీరు ప్రమోషన్స్ కి స్టార్ట్ చేసే ముందు ఏమైనా కోడ్ వర్డ్స్ అనుకుని వచ్చారా? బికాజ్ ఐఎమ్ షూర్ లైక్ మూవీ రిలీజ్ ముందు మొత్తం అయితే రివీల్ చేయరు, సో ఇంతవరకు మాట్లాడొచ్చు. సో దిస్ ఇస్ ద కోడ్ వర్డ్ ఇఫ్ సంబడి ఈస్ గివింగ్ మోర్ ఇన్ఫర్మేషన్. ఏదైనా కోడ్ వర్డ్ ఏమైనా అనుకుని వచ్చారా డైరెక్టర్ గారు? సైడ్ నుంచి లీక్ అంటే I have to stop talking. So the leak is the code word. Okay. ఎక్కువ లీక్ అవుతుంది. Okay. So would you like to share any code word in the movie with us? Just to create a curiosity among the audience. Like వీళ్ళందరూ వీళ్ళని లైక్ ఆల్ఫా వీళ్ళ క్యారెక్టర్ నేమ్స్ బట్టి ఆల్ఫా అండ్ ఇనిషియల్ తోటి దే కాల్ ఆల్ఫా వి, ఆల్ఫా బి, ఆల్ఫా ఎల్, ఆల్ఫా ఏ అలా. Okay. All right. Thanks for sharing it. అడిగే ముందు I was thinking డైరెక్టర్ గారు చెప్తారో లేదో అడగాల వద్దా అని అనుకున్నాను, బట్ యా థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. సో కోడ్ వర్డ్స్ అన్నాను కాబట్టి I just thought I'll play a small game with you. సో నేను మీకు పిక్చర్స్ చూపిస్తాను ఎమోటికాన్స్ తో, you'll have to guess the movie name. అన్ని మంచి హిట్ మూవీస్, పాన్ ఇండియా లెవెల్ మూవీస్ అలాగే ఉన్నాయి. I'll see who will answer. Interesting. Okay, ready? All right, so yeah.
ఎలా అంటే యు నీడ్ టు గెస్ ద మూవీ నేమ్. పుష్ప. కరెక్ట్, పుష్ప. డైరెక్టర్ గారికి ఫస్ట్ పాయింట్ అండి. హ్యాంపర్ ఉందా విన్ అయితే? హ్యాంపరా? హ్యాంపర్ ఇంకా షో డైరెక్టర్ చెప్పారు. పర్ఫెక్ట్. అంటే మీరు నేషనల్ మైండ్ అటు వెళ్ళిపోయింది. తెలుగు అంటే అన్ని పాన్ ఇండియా పెడితే ఎలా అండి? నాకు తెలిసి ఇది try చేయి. ఛాన్స్ కావాలా? ఇన్ జాబ్ తగ్ జగదీష్. Jagdish, right. Okay, let's see if you will guess ఇలాంటి this సమాధానం one. లేదురా. ఆరెంజ్ ఇద్దా? కాదు, కొంచెం కష్టం. పైసా వసూల్. Correct. Paisa. Yeah, it's a song. Sharing the hamper with us. Rampam, you call it Paisa. song. Right, exactly. This is easy. పెళ్లి సందడి. పెళ్లి సందడి. Correct. I got 1 point. Nice, Not nice. bad. Not bad, not bad. Okay, this is easy. I can't read Telugu. ఇదైతే హీరో గారికి, డైరెక్టర్ గారికి అండ్ మ్యూజిక్ డైరెక్టర్ గారికి. పుష్పక విమానం. కరెక్ట్. నాట్ బ్యాడ్, నాట్ బ్యాడ్. నేను నెక్స్ట్ టైం అయితే కొంచెం గట్టిగా ప్రిపేర్ అయ్యి రావాలి. జైలవ్ కుష. వెరీ నైస్. దిస్ ఇస్ పాపం క్లాసిక్ మూవీ. కొత్తది ఏం కాదండి, కానీ ఐ థింక్ యూ కెన్. ఆటోగ్రాఫ్ సీట్ మెమరీస్. అది కూడా 18th రిలీజ్ అండి. ద టఫెస్ట్ వన్ ఐ సేవ్డ్ ఇట్ ఫర్ ద లాస్ట్. 11th. ఐ సేవ్డ్ ఇట్ ఫర్ ద లాస్ట్. సూర్య వర్సెస్ సూర్య. స్మైల్ డైరెక్టర్ గారు చెప్తారేమో అని అది తెలుగు మధ్యలో ఏంటది? తెలుగే అండి. సిటీ సిటీ. క్లౌడ్ కాదు, అది కూడా వచ్చింది. ఆ ఇమోటికాన్ కనపడట్లేదు. ఖుషి సిటీకి Happy సిటీ తెలుగు. ఇది రీసెంట్ గా రీ రిలీజ్ కూడా అయింది. చాలా ఎంజాయ్ చేశారు రీ రిలీజ్ Oh, yeah? అందరూ. హీరో నేమ్. హింట్స్ ఇవ్వాలి మీరు. అన్ని వితౌట్ హింట్ ఇచ్చాము. స్టార్ట్ గా చెప్పాను కదా. రీసెంట్ గా రీ రిలీజ్ అయింది. ఇట్స్ ఓకే. నేను క్లూ ఇచ్చేస్తే మీరు చెప్పేస్తారు. చిన్న క్లూ ఇచ్చింది. విశ్వక్ సేన్ గారిది. హీరో పేరు చెప్పేసాక చెప్పేసేయాలి. అల్లరా ఉంది మిడిల్ లో. ఈ నగరానికి ఏమైంది? ఏమైంది? నాట్ బ్యాడ్. ఒక పాయింట్ తుమ్మింది మనకి. మీరే స్కోర్ చేశారు. 8 ఆన్సర్ చేశారు. సో ఇట్స్ అ హైస్ట్. రియల్ లైఫ్ లో, పర్సనల్ లైఫ్ లో డిడ్ యూ ఎవర్ డూ ఎనీ హైస్ట్? అంటే చిన్నవి అలాంటివి. ఎనీ పర్సనల్ ఎక్స్పీరియన్స్? He's the only one who has not answered. We have all answered this. I have a separate set of questions for the music director. But heist అందరూ చేస్తారు కదా లైఫ్ లో. This is life గురించి. నేను అందరినీ అడుగుతున్నా. I want to know a personal incident from all four of you. ఆవిడ చక్కగా అటు నుంచి స్టార్ట్ చేస్తుంటే లాస్ట్ ఇంటర్వ్యూ కదా. అమెరికాకి వెళ్ళి ఎంతమంది మనసులు దోచారో చెప్పండి. హైస్ట్ అంటే అంటే నా girlfriend- అమ్మకు తెలియకుండా ఏదైనా స్నీక్ ఇన్ చేయడం, చెల్లి దగ్గర ఏదైనా కొట్టేయడం. చాలా చిన్నయండి ఆయనకి. ఎంతమంది చేశారా? అయితే తెలుసుకోవాల్సిందే. గర్ల్ ఫ్రెండ్ పర్స్ లో షీ హ్యాడ్ ఏ వాట్కా 90 బాటిల్. సో ఐ స్టోల్ ఇట్ వన్స్. Did she get to know? That's the point. Yeah, తనకు తెలిసిందా? దానికి తర్వాత తెలిసింది ఇంటికి వెళ్ళారు. What was the reaction? డిడ్ యూ ఎంజాయ్ ఇట్? Oh, not bad. This is a cool girlfriend. Of course. So you both are made for each other. మీకేం లేదా అలాంటి ఎక్స్పీరియన్స్? లైక్ యు నెవర్ స్నీక్డ్ ఇన్ ఎనీథింగ్? Obviously అది happens. Sneak means అది ఇప్పుడు కూడా జరుగుతుంది. Late nights I sneak out of the house. Yeah. And ఇప్పుడంటే ఓకే లిబర్టీ ఉండింది. చిన్నప్పుడు అయితే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అవి దాటి వెళ్ళినప్పుడల్లా ఐ ఫీల్ ఇట్ యాజ్ అ హైస్ట్. ఏదో తీసినట్టు. సమ్ టైమ్ టేకింగ్ ఆఫ్ ద కార్ కీస్, గోయింగ్ అవుట్, టేక్ ఆఫ్ ద బైక్ రైడ్, మమ్మీ పర్స్ లో డబ్బులు, ఇవన్నీ చేశారు అన్ని అయితే. ఆబ్వియస్లీ నైస్. ఆల్ ద మంకీ థింగ్స్ ఐ హావ్ డన్. You have done all monkey things. Okay, yeah. And I wanted to ask, since Trinad Rao garu, he's the producer, set ki vachevara? Trinad Rao garu sets ki vastundevara? Vachevara. So basically tanu director kada. So tanu sets lo unnappudu, తనలో ఉన్న డైరెక్టర్
అలా వచ్చేసి అలా మీకు ఏమైనా టిప్స్ ఇవ్వడం కానీ ఇది ఇలా అలా అని ఏమైనా సజెషన్స్ ఇచ్చేవారా? సెట్ లో వచ్చాను కంప్లీట్, ఇంకా అసలు ఏం చేస్తున్నామో అని చూసి ఎంజాయ్ చేసి వెళ్ళేవాళ్ళం. కానీ బట్ మాకు రైటింగ్ అప్పుడు కానీ స్క్రిప్టింగ్ అప్పుడు ఒకసారి ఆయన ఇన్పుట్స్ ఉండేవి స్క్రిప్ట్ లో, అండ్ ఈవెన్ పోస్ట్ ప్రొడక్షన్ లో ఎడిట్ లో కానీ అక్కడక్కడ మ్యూజిక్ లో అక్కడక్కడ హీ యూస్ టు గివ్ హిస్ ఇన్పుట్స్. కానీ ఎప్పుడు ఇట్లా సెట్కి వచ్చి ఇది ఆయన కంప్లీట్ నేను చేస్తా ఇది అన్నట్టు ఎప్పుడు లేదు. అండ్ ఆయన సెట్కి రావడం మాకు యాక్చువల్లీ లైక్ ఇట్ వాజ్ డిఫరెంట్ ఎనర్జీ. నేను వీళ్ళకి ఎప్పుడు కాంప్లిమెంట్స్ ఇచ్చింది లేదు, ఆయన వచ్చి ఆయన మాకు టీమ్ కి కాంప్లిమెంట్స్ ఇచ్చిందే తప్ప వీళ్ళకి ఎనర్జీ క్యారీ ఆన్ అయ్యేది. ఓకే, సో మీరు వాట్ వాజ్ ద థింగ్ దట్ హ్యాస్ డ్రివెన్ యూ టు దిస్ మూవీ? అంటే ఒక సంథింగ్ సమ్ మోటివేటింగ్ ఫ్యాక్టర్ లాంటిది ఉంటుంది కదా, ఈ జానర్ లో నేను ఇలా తీయాలి. వాట్ వాజ్ యువర్ విజన్ ఈ మూవీ స్టార్ట్ చేసే ముందు? ఇది ఇనిషియల్ గా అయితే స్క్రిప్ట్ వైజ్ ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. కార్తిక్ గారు స్టోరీ చెప్పినప్పుడు చాలా ఎక్సైట్మెంట్ ఉండే. ఆ ఎక్సైట్మెంట్ మేము ఆన్ స్క్రీన్ కూడా తెద్దాము, అది బాగుంటుంది అనే ఇంటెన్షన్ తోటే చేసాము. డ్రైవింగ్ ఫ్యాక్టర్ వాజ్ మెయిన్లీ ద స్క్రిప్ట్ అండి. స్క్రిప్ట్ ఫస్ట్ అండ్ దెన్ టీమ్ అంతా ఇట్ వాజ్ లైక్ వెరీ ఒక ఫ్రెండ్లీ అండ్ ఫ్యామిలీ అట్మాస్ఫియర్ లాగానే ఉండే. టీమ్ తోటి వాళ్ళు సీనియర్స్, మేమంతా కొత్త వాళ్ళము అట్లేం లేదు. ఇట్ వాజ్ అందరూ సినిమా బాగా రావాలి, సినిమాకి ఏం చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి అందరూ వర్క్ చేస్తారు. సో టీమ్ వాజ్ ఆల్సో డ్రైవింగ్ ఫ్యాక్టర్. ఎందుకంటే అందరూ సేమ్ ఏజ్ గ్రూప్ కాబట్టి we are all on same pace. Okay. And You have the same vibe. yeah, same vibe also. Okay. మాకు ఆ క్రియేటివ్ డిఫరెన్సెస్ ఎప్పుడు లేవు. Energies, everything. If he's coming with some good idea, దానికి ఇంకేం బెటర్ చేద్దాం, అలా చేద్దాం, ఇలా చేద్దాం అని. Okay. ఇక్కడ రెస్ట్రిక్టెడ్ ఎవరు లేకుండా ఎవరికి ఏదనిపించిందా ఇది ఇట్లా చేస్తే బాగుంటుంది, ఇట్లా చేస్తే బాగుంటుంది వచ్చి అప్రోచ్ అయ్యి చెప్పేవాళ్ళు. బీట్ యాక్టర్స్, బీట్ అదర్ టెక్నీషియన్స్ అందరూ ఇన్పుట్స్ ఇచ్చేవాళ్ళు. సో ఆ ఫ్రీడమ్ ఉండే జస్ట్ ఫర్ సినిమా ఎట్లా బాగా చేద్దాము అనే ఇంటెన్షన్ తోటి. ఓకే, గ్రేట్. సో మీరు ఇప్పుడు చెప్పారు స్టోరీ కార్తిక్ గారు అని. సో కార్తిక్ గారు ప్రీవియస్ గా మూవీస్ డైరెక్ట్ చేశారు, బట్ ఈ మూవీస్ కార్తిక్ గారి స్టోరీ మీరు డైరెక్షన్, అలా ఎనీ రీజన్ బిహైండ్ దాట్? No, Nothing specific. ఇప్పటికీ కూడా యా ఆఫ్ కోర్స్, యా. అంటే దీనికి పర్టికులర్ గా డైరెక్షన్ మీకు ఇవ్వడం వల్ల ఏమైనా? ఆయనతోటి నేను ఆల్మోస్ట్ నాకు ఒక 6-7 years ర్యాపో ఉంది. సో కార్తికేయ 2కి నేను చేసినప్పుడు తను స్టోరీ చెప్పారు. అప్పుడు లైక్ ఇట్ వాజంట్ ఇంత చేద్దాము అన్నట్టు ఏం లేదు, జస్ట్ క్యాజువల్ డిస్కషన్స్ లో స్టోరీ చెప్పారు. కానీ బట్ ఆ తర్వాత థింగ్స్ హ్యాపెన్, ఓకే చేస్తే బాగుంటుంది అని అనిపించి చేశారు అంతే. ఓకే, రైట్. అండ్ ఈ మూవీ సెట్ ఏదైతే ఉందో అది నిజంగా మీరు ఒక విలేజ్ కి వెళ్ళారా, లేదంటే వాజ్ దాట్ రియలీ సెటప్ చేసిన సెట్? ఆల్మోస్ట్ ఒక 14 సెట్స్ చేసాము, అండ్ దెన్ రియల్ లొకేషన్స్ కి వెళ్ళి చేసాము. విలేజ్ కొన్ని సెటప్స్ లైక్ సెట్ చేయాల్సి వచ్చింది. ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే విజువల్లీ తీసుకొచ్చాము త్రూ దో సెట్స్ అండ్ రియల్ లొకేషన్స్ ఆల్సో. అండ్ ద విజువల్స్ వేర్ రియలీ నైస్. టీజర్ లో చూసినప్పుడు కానివ్వండి, ఒక్కసారిగాలో బిట్స్ అండ్ పీసెస్ విజువల్స్ వచ్చాయి కదా. సో వుడ్ యు లైక్ టు టాక్ అబౌట్ ద డిఓపి? కెమెరా వర్క్, హీస్ అ ఫెంటాస్టిక్ సినిమాటోగ్రాఫర్ కార్తిక్ గారు. అండ్ లైక్ సమ్టైమ్స్ ఐ వండర్ ఆయన బ్రెయిన్ ఎట్లా పనిచేస్తుంది అట్లా మల్టిపుల్ వేస్ లో. సో నాకు చాలా అడ్వాంటేజ్ అయింది టు హ్యావ్ కార్తిక్ గారు యాజ్ సినిమాటోగ్రాఫర్ ఫర్ దిస్. అండ్ ఒక పాయింట్ ఆఫ్ టైంలో తను కూడా కొన్నిసార్లు అవైలబుల్ లేనప్పుడు, బట్ హీ యూస్ టు మేక్ షూర్ ఎక్కడ డిఫరెన్స్ లేకుండా క్వాలిటీలో హీ యూస్ టు ఎంకరేజెస్. సరే, నాకు నెక్స్ట్ క్వశ్చన్ మీకు. ఇప్పుడు రీసెంట్ గా అంటే ఫర్ అ బిట్ ఆఫ్ టైమ్ నౌ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనేది మూవీలో చాలా మూవీస్ లో చాలా కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. సో ఈ స్పెసిఫిక్ మూవీకి వాట్ వాజ్ యువర్ వర్క్ ఫర్ దిస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్? మీరు ఏమైనా స్పెషల్ హోంవర్క్ లాగా ఏమైనా చేశారా? స్పెషల్ వర్క్ చేసామండి, ఎందుకంటే ఫస్ట్ వి సార్టెడ్ అవుట్ ద థీమ్స్ ఫర్ ఈచ్ క్యారెక్టర్. సో ఈచ్ క్యారెక్టర్కి వి సార్టెడ్ అవుట్ థీమ్స్ అండ్ వీ హ్యావ్ రన్ ద థీమ్స్ అకార్డింగ్ టు ద స్క్రీన్ ప్లే. సో దానికి నిఖిల్ వాజ్ వెరీ ప్రిసైజ్ అండ్ ఇందిరా రామ్ ఏమో ఫుల్ హీ వాజ్ సో ప్యాషనేట్, డార్లింగ్ ఎలా వస్తుంది మ్యూజిక్. సో ఇట్ వాజ్ ఎవ్రీథింగ్, యునో. అండ్ వీ ట్రై డిఫరెంట్ జానర్స్, ఇంటర్నేషనల్ జానర్స్, అండ్ వీ క్లబ్డ్ ఇట్ విత్ ఇండియన్ మ్యూజిక్. సో అట్లాగా డిఫరెంట్ థీమ్స్ చేసి ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న ట్రెండీ మోడ్లోనే, యునో, బిఫోర్ డేస్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాజ్ వెరీ డిఫరెంట్. సో నౌ ఇప్పుడున్న ట్రెండ్లో ద వే హౌ ఇట్ ఈస్ గోయింగ్ థీమాటిక్, ఏ థీమ్ ఎక్కడికి రావాలి, ఏ థీమ్ ఏ టైంలో పడాలి.
సో ఫ్లిప్స్ అండ్ బ్యాక్స్ అనమాట. ఫస్ట్ టైం ఇక్కడ చేసింది బ్యాక్ ఏసీ, బ్యాక్ అండ్ చేసింది ఫోర్త్ ఏసీ. సో యా థీమ్స్ చేసి అండ్ వీ రిపీటెడ్ ద థీమ్స్ సో దట్ బయటకు వచ్చేసరికి యూ సబ్కాన్షియస్లీ హాంట్ ఎ సౌండ్. సో దట్ ఈస్ వాట్ వీ వాంటెడ్. సో బయటకు వచ్చేసరికి యూ విల్ బి సింగింగ్ వన్ సౌండ్, అది నేను ఇప్పుడు పాడను. So once you watch the movie, everyone when they come out, they will come up with a sound subconsciously. So that was our target. So I think we reached it. Let's wait for the 18th. ఓవరాల్గా ఎడిట్ అయిపోయిన తర్వాత సినిమా ఇవ్వడం వేరే. ఆయనకి ఏంటంటే ఫస్ట్ ఒక 6-7 సీన్స్ మేము అనుకున్నాం ఇది బాగా వచ్చింది సీన్, దీనికి ఫస్ట్ ఒకసారి ట్రీట్ చేసి దీన్ని ఒక సీన్ లాగా దీనికి ఒక థీమ్ ట్రీట్ చేసి దీన్నే వేరే క్యారెక్టర్స్ ఆ క్యారెక్టర్స్ ఉన్న సీన్స్లో అట్లా వాడదాము అని చెప్పి అట్లా వర్క్ చేసిన ప్రాసెస్ అది. ఇట్స్ నాట్ రెగ్యులర్ లీనియర్ ప్రాసెస్లో చేయలేదు. ఓకే ఓకే. ఇప్పుడు ఆల్బమ్లో 3 సాంగ్స్ ఆల్రెడీ రిలీజ్ చేశారు అండ్ ఐవ్ సీన్ నాగ్ చైతన్య గారితో యూ హ్యావ్ యునో చిన్న షూట్ లాగా చేసి యూ డిడ్ దిస్ ప్రోమో సాంగ్. ఒక్కసారిగా సాంగ్ కూడా వరుణ్ గారు చేశారు కదా, వాజ్ దేర్ ఎ షూట్ ఫర్ దాట్ యాజ్ వెల్? దాన్ని ఏమైనా కొంచెం హోల్డ్ లో పెట్టారా రిలీజ్ చేయడానికి? ఏదైనా కాన్సెప్చువల్ గా రిలీజ్ చేస్తారా? అది కూడా స్మాల్ వన్ అనుకున్నాం, బట్ ఇట్స్ వెరీ స్మాల్ వన్. ఓకే. నార్మల్ లాంచ్ చేస్తారు ఆయన. సో ఐ విల్ బి ఆస్కింగ్ హూమ్ యూ వాంట్ టు డెడికేట్ దిస్ సాంగ్ అంటే ఆబ్వియస్లీ నా వైఫ్ కే కదా అన్నారు. సో దట్స్ వి ఫెల్ట్ వెరీ గుడ్. ఓకే. ఆ చిన్న బయట ఉంది. ఆల్రైట్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ సాంగ్ ఫ్రమ్ ద మూవీ? తెలిసి దట్ ఈస్ నెంబర్ 1. ఆఫ్టర్ దట్ ఈస్ టుడేస్ ఒక్కసారిగా. దిస్ ఇస్ టోటల్లీ విజువల్ ఫీస్ట్ అనమాట, ఐ ఫీస్ట్ అనమాట. సో కన్నే కానే అండ్ తర్వాత ఆడపిశాచం. దాట్ సాంగ్ హ్యాస్ క్రియేటెడ్ ఎ లాట్ ఆఫ్ బస్. అసలు అబ్బాయిలు అయితే ఆ సాంగ్ ఓన్ చేసేసుకున్నారు. ఐ థింక్ ఎందుకు అలాగా? వై అంటే మీరు హైస్ట్ లో పాయల్ గారిని కూడా యూ హ్యావ్ ప్లేస్డ్, కానీ ఈ సాంగ్ ఎందుకు అలా? వాట్ ఈస్ ద ఐడియా బిహైండ్ దాట్? ఎందుకంటే అది యాక్చువల్గా మేము భాస్కర్ భట్ల గారు ప్రత్యేకంగా డిజైన్ చేసి రాయించుకున్నది. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా గర్ల్ ఫ్రెండ్ అని, అది బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆ ఇన్స్పిరేషన్ లోని అలాగే దాన్ని మూవీలోకి ఫిట్ అని చేసాం అన్నమాట. ప్రతి ఒక్క లైఫ్ లో ఒక స్వీట్ ఆడపిశాచం ఉంటుంది కదా, ఒక సిస్టర్ ఉంటుంది కదా, లేదంటే ఒక వైఫ్ ఉంటుంది కదా. అలా ఆ కంటెక్స్ట్ లో తీసుకోండి. Yeah, great. That's a very great answer, I should say. Bhaskar Bhatla gar, I should actually also talk about Bhaskar Bhatla gar. He came up with that word aadapisachu. So I was like, sir, adi unchandi. లిరిక్స్ కూడా బాగా అది తీయద్దు. Yeah, very very catchy lyrics. Yeah, Bhaskar Bhatla, KK garu also there were fantastic lyrics in it. Right. అండ్ ఈ మూవీలో మీరు సింగింగ్ ఏమైనా చేశారు? సింగింగ్ ఉంటాయండి నాయి, కానీ బ్యాక్గ్రౌండ్ లో ఉంటాయి. అప్ ఫ్రంట్ లోకి ఐ హావ్ మై ఓన్ ఇండిపెండెంట్ సింగిల్ దట్స్ కమింగ్ సూన్. ఇన్ దట్ యూ విల్ హియర్ మై ఎంటైర్. సో మెయిన్ సింగర్ లాగా? No. In this film we went in a commercial format because of the audio rights and saleability thing. So next. Yeah, I was about to ask if you can sing a small bit for our audience. It will be great. Tulsi dare rare tare rare tari rare. Yeah. Sir. And hero. కొంచెం పాడితే వాళ్ళకి లెంత్ ఉంటుంది కదా. కొంచెమే పాడారు. Mad freaking four, yeah. Okay. Mad freaking four. అది కూడా వస్తుంది. అదే సాంగ్ నెక్స్ట్ అది ఇంకా రిలీజ్ చేయలేదు అది కాబట్టి we are not అది able to snippet. relate it. నేను మీరు ఒక్కసారిగా పాడతారేమో అనుకున్నాను. అండ్ మై నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ టు ద హీరో. నేను కొంచెం రీసెర్చ్ చేసి వచ్చాను మీ ఫేవరెట్ హీరో గారి గురించి. సో మీ ఫేవరెట్ హీరో గారు ఆల్రెడీ ఆన్ స్క్రీన్లో ఇలాంటి రోల్స్ చేశారు కదా, సో మీరేమైనా ఆ రోల్స్ చూసి ఇన్స్పైర్ అయ్యి తన నుంచి ఏదైనా అలా ఏమైనా చేశారా? కమింగ్ ఫేవరెట్ హీరో అంటే మీ ఫేవరెట్ హీరో గారు అదే చాలా తను ఆల్రెడీ ఇలాంటి రోల్ చేశారు కదా ప్రీవియస్ గా, అలా అని అడుగుతున్నా. అదే ఎవరు మీ ఫేవరెట్ హీరో గారి గురించే. అదే నాకు యాక్చువల్గా చిరంజీవి గారు, విజయ్ సేతుపతి గారు చాలా వీళ్ళందరూ ఉన్నారు. వెంకటేష్ గారు వెంకటేష్ గారు ఆబ్వియస్లీ. వెంకటేష్ గారు ఇదివరకు సపోజ్ క్షణక్షణం అలా యా చాలా ఉన్నాయి వెంకటేష్ కానీ యా వాట్ ఎవర్ యు సెడ్ ఇస్ రైట్. నేను ఈ సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి దీనికి బేసికల్గా ఈ ప్రత్యేకమైన ఫిలింకి వీ డోంట్ హ్యావ్ ఎనీ థీసెస్ ఆర్ ఎల్స్ ఎనీ రిఫరెన్సెస్. ఒక ఇలాంటి ఫిలింకి ఆల్రెడీ ఒకటి ఉంది కదా, బ్యాక్ వెళ్ళి మనం ఒకసారి చూద్దాము.
చూసి ఇలా చేద్దాం అని లేదు. బట్ నేను ఫస్ట్ డే షూట్ చేసినప్పుడు ఐ వాజ్ నథింగ్, మేబీ ఐమ్ సంథింగ్, బట్ నాట్ దిస్ మచ్ మెచ్యూర్డ్ ఎనఫ్. లాస్ట్ డే చేసిన పెర్ఫార్మెన్స్కి చాలా వేరియేషన్ ఉంటుంది. సో అప్పుడు నేను బాగా చూసిన ఫిలిం క్షణక్షణం. ఎందుకంటే మంది ఒక చిన్న డార్క్ కామెడీ ఫిలిం, హీరో సీరియస్గా ఉంటాడు, చుట్టూ క్యారెక్టర్స్ కూడా సీరియస్గానే ఉంటాయి. సో వీళ్ళ నుంచి ఒక చిన్న ఫన్ జనరేట్ అవుతుంది తప్ప మేమేమి ఫన్గా మాట్లాడి కావాల్సుకుని పంచలేయటం ఇలా ఉండదు. ఇలాంటివి ఆల్రెడీ రాము గారు ఎప్పుడో చేశారు, క్షణక్షణానికి, మనీకి చేశారు. సో రిఫరెన్సెస్ కోసం ఆ ఫిలిమ్స్ నేను చూశాను క్షణక్షణం. సో అంత సీరియస్గా జరిగినా కూడా లాస్ట్లో డబ్బులు పట్టుకుని శ్రీదేవి గారి దగ్గరికి వచ్చి ట్రైన్ ఎపిసోడ్ అంతా ఫైట్ జరిగినా కూడా ఒక చిన్న ఫన్ ఉంటుంది, అక్కడ సీరియస్ గానే ఉంటారు. సో మళ్ళీ శ్రీదేవి గారు వచ్చి మళ్ళీ అతనితో జాయిన్ అవడం, ఆ సీన్ కూడా అది కూడా సీరియస్ గానే ఉంటుంది. బట్ వి ఆడియన్స్ విల్ టేక్ ఇట్ యాజ్ అ ఫన్ వే, ఇట్ ఇన్ ఎ ఫన్ వే. Absolutely. So what would you like to say to the audience? చాలా ఆనెస్ట్గా అందరం ఈ సినిమా చేసాము. చిన్న సినిమా అయినా కానీ చాలా పెద్దగా చేసాము. మా మూవీలో ఒక డైలాగ్ ఉంటుంది, ఇది మన బాహుబలి అని. మా అందరికి ఇది మా బాహుబలి. సో ఐ హోప్ పీపుల్ వాచ్ ఇట్ అండ్ ఎంజాయ్ ఇట్. మేము పెట్టే ఎఫర్ట్ మేము పెట్టాము, ఇంతవరకు తీసుకొచ్చాము, అండ్ పీపుల్ విల్ హ్యావ్ టు టేక్ ఇట్ ఫార్వర్డ్. వాళ్ళు అలా చేస్తే మా లాంటి వాళ్ళు ఇంకా చాలా మంది వస్తారు. మేము ఇంకా చాలా సినిమాలు చేస్తాము, కొత్త సినిమాలు, కొత్త రకమైన సినిమాలు తెలుగు చేస్తాము. ఆడియన్స్ వెల్కమ్స్ ఎవ్రీబడి. అండ్ చిన్న పాయింట్ ఏంటంటే మీకు ఇది డబ్ల్యూ మూవీ, హీరో గారికి కూడా, నాకు కూడా అది డబ్ల్యూ ఇంటర్వ్యూ అనమాట. ఫోన్ లో అస్తమానం చూస్తున్నారు ఏంటి అనుకున్నా, క్వశ్చన్స్ రాసుకున్నారు అయితే. కొంచెం ప్రిపేర్డ్ గా రావాలి కదా, బికాస్ ఐ డోంట్ వాంట్ యూ గైస్ టు ఫీల్ బోర్డ్, అందుకని కొంచెం అలా. బట్ దట్ ఇస్ వెరీ ఫన్, గేమ్ ఇస్ వెరీ ఫన్. Thank you. I hope you liked it, and thank you very much for your time and all the very best for the film. Thank you so I much. hope it's a huge success. Thank you so much. Had a great time.